ఏదైతే కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు మాట్లాడుకుంటే ఏదైతే మాట్లాడారని మనం అనుకున్నాం కృష్ణ, తన పేరు ఎక్కడ ప్రస్తావించలేదు సీఎం రేవంత్ రెడ్డి అని. దానికి కౌంటర్గా కేసీఆర్కు నా పేరు ఎత్తే ధైర్యం లేదు, ప్రతిపక్ష నేతగా ప్రజల వద్దకు ఎందుకు పోతలేవు, ప్రభుత్వ జీతం తీసుకుంటూ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు, 65 లక్షల జీతం తీసుకుని ఫామ్ హౌస్లో పడుకుంటావా, ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు, మీరు ఏ మత్తులో తాగుతున్నారో మీకే తెలియాలి, కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరిత ప్రసంగం, ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు, కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్, కులగణనపై కేంద్ర నిర్ణయం పట్ల హర్షం. ఎందుకంటే నిజంగా మొన్న మీరు 50 నిమిషాలకు పైగా ఆ సభలో కేసీఆర్ మాట్లాడారు, కానీ ఎక్కడా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి లేదా రేవంత్ రెడ్డి ఈ పేర్లను మాత్రం ఎక్కడా తీసుకోలేదు. కనీసం ఎక్కడ కూడా ఒకానొక దశలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి వంటి పదాలనైనా వాడారు, కానీ రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి పేర్లను వాడలేదు. అంటే అసలు రేవంత్ రెడ్డి నా స్థాయి కాదు అని చెప్పేసి కేసీఆర్ చెప్పగానే చెప్పారన్నట్టు బీఆర్ఎస్ నేతలు కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే అసలు నా పేరైతే ధైర్యమే లేదు, ఇంకా ఏడెత్తుతారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇక్కడ నిన్న విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక విమర్శను మాత్రం ఇక్కడ మనం గమనించవచ్చు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. అయితే అధికారం కోల్పోయిన వెంటనే ఆయన ఎక్కువగా ఫామ్ హౌస్ పరిమితం అవుతున్నారనే ఆరోపణలు అయితే ఫస్ట్ నుంచి వినిపిస్తాయి. ఒకవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, రైతు భరోసా లేక, రైతు రుణమాఫీ లేక, అటు రైతులు కూడా అన్ని వర్గాల ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్న తరంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అటు వచ్చి ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మద్దతుగా ప్రభుత్వంపై ప్రభుత్వం వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అసెంబ్లీ కన్నా వెళ్ళి ప్రజల తరపున మాట్లాడే అసెంబ్లీ సెక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు కదా. అంత పెద్ద విషయం కంచగచ్చిబౌలి విషయంలో అంతమంది రాజకీయ నాయకులు అంతమంది మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ కేసీఆర్ ప్రజల తరపున వచ్చి మాట్లాడింది లేదు. అయితే ఇక్కడ మనం చూడవచ్చు, అయితే అసెంబ్లీకి ఆయన అటెండెన్స్ వేసుకోవడానికి మాత్రమే అప్పుడు వస్తారు వస్తున్నారు తప్ప చర్చలకైతే వస్తలేదని ప్రభుత్వం నుంచి అయితే స్వయంగా ప్రభుత్వం కూడా ఆహ్వానించింది, మీరు రండి వచ్చి ప్రభుత్వానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వండి కూడా చెప్పింది. కానీ కేసీఆర్ ఎప్పుడు అసలు ఆ వైపు కూడా వెళ్ళిన పరిస్థితి లేదు. ఇటువంటి అంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి మాత్రం కొంత ప్రజల ఆందోళన పట్ల మాత్రం బాధ్యత వహించాల్సి ఉంటుంది, అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అయితే మొన్న సభలో కేసీఆర్ ఒక కామెంట్ ఇక ఇప్పటి నుంచి చూపిస్తాను, నేను ప్రజాక్షేత్రం నిలబడతాను, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ నిర్ణయాలపై అటు పోరాడతానని చెప్పారు. మరి ఏ మేరకు నిజంగా ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటారు అనేది మాత్రం చూడాలి.